బ్రేకింగ్ న్యూస్ తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఏపీ ప్రభుత్వం సంచలన డెసిషన్ తీసుకుంది. అపవిత్రమైన తిరుమల పవిత్రతను పునరుద్ధరించే దిశగా సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. త్వరలోనే సిట్ సూచనల మేరకు ఏకసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు సీఎం చంద్రబాబు. ఇది కేవలం కమిషన్స్ కోసం జరిగిన కక్కుర్తి కాదని కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుమల పవిత్రత దెబ్బతీయడమే లక్ష్యంగా జరిగిన కుట్ర అని చంద్రబాబు మండిపడ్డారు. అప్పటి టీటీడీ చైర్మన్ తో పాటు కొనుగోలు కమిటీకి కల్తీ నెయ్యి వస్తుందని ముందే తెలుసు అని సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అందుకే వన్ మ్యాన్ కమిటీ ఒకటేసి మొత్తం అనలైజ్ చేసి ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి ఆ ల్యాబ్స్ అన్ని అధ్యయనం చేసి యాక్షన్ స్టార్ట్ చేస్తాం. అవసరమైతే కోర్టులో కూడా ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే సబ్మిట్ చేస్తాం. అందుకే వన్ మ్యాన్ కమిటీ ఒకటేసి మొత్తం అనలైజ్ చేసి ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి ఆ ల్యాబ్స్ అన్ని అధ్యయనం చేసి యాక్షన్ స్టార్ట్ చేస్తాం. అవసరమైతే కోర్టులో కూడా ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే సబ్మిట్ చేస్తాం. అందుకే వన్ మ్యాన్ కమిటీ ఒకటేసి మొత్తం అనలైజ్ చేసి ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి ఆ ల్యాబ్స్ అన్ని అధ్యయనం చేసి యాక్షన్ స్టార్ట్ చేస్తాం. అవసరమైతే కోర్టులో కూడా ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే సబ్మిట్ చేస్తాం. అందుకే వన్ మ్యాన్ కమిటీ ఒకటేసి మొత్తం అనలైజ్ చేసి ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి ఆ ల్యాబ్స్ అన్ని అధ్యయనం చేసి యాక్షన్ స్టార్ట్ చేస్తాం. అవసరమైతే కోర్టులో కూడా ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే సబ్మిట్ చేస్తాం. మరోవైపు ఈ అంశంపై ప్రజల్లోకి వాస్తవాలు తీసుకెళ్లేందుకు కూటమి పార్టీల మధ్య సమన్వయం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీడీపీ తరఫున సమన్వయకర్తగా సత్యనారాయణ రాజు ఇప్పటికే ఖరారు కాగా జనసేన అండ్ బీజేపీ పార్టీలు తమ సభ్యులను ఈ రోజే ప్రకటించనున్నాయి. దోషులను బోన్లో నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం తదుపరి అడుగులు వేస్తోంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి అటు సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందరినీ కూడా ఆలోచింపజేస్తున్నాయి. ఇది కక్కుర్తపడి చేసింది కాదు, తిరుమల దేవస్థానంకు సంబంధించిన ప్రతిష్టను దిగజార్చేందుకు చేసిన కుట్ర అంటూ కూడా ఆయన ఆరోపించారు. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రజెంట్ మొత్తం మీద చూసుకుంటే కల్తీ నెయ్యి వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార విపక్షాల మధ్య హోరాహోరీ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణల్ని ప్రజల్లోకి బలంగా తిప్పికొట్టే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలాగే కల్తీ నెయ్యికి సంబంధించి నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి సాక్షాత్తు ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ ఒప్పుకున్న పరిస్థితి కనిపించింది. కల్తీ జరిగింది కానీ దాంట్లో జంతు కొవ్వు లేదని చెప్తున్నారు. కానీ ఆయన తప్పు చేశామని ఎవరు ఒప్పుకోరు, కానీ కల్తీ జరిగిందనే చెప్తున్నారు. కాబట్టి అలాగే సిబిఐకి సంబంధించి ఏదైతే సిట్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్లో ఎక్కడా కూడా కల్తీ జరగలేదు అని చెప్పి కూడా చెప్పలేదు. దీంట్లో అనేక అంశాలకు సంబంధించి కొవ్వు పదార్థాలు కలిచాయని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కూటమి నేతలు అందరూ కలిసి కూడా నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. అలాగే దాంతోపాటుగా భవిష్యత్తులో దీనికి సంబంధించి తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం అలాగే జనసేన 3 పార్టీల నుంచి కూడా త్రిసభ్య కమిటీ ఒకటి వేయాలని చెప్పి కూడా కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా మరొక వైపు ప్రభుత్వం తరపున వన్ మ్యాన్ కమిటీ ఒకటి వేసి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికను తయారు చేసి ఏపీ ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవాళ రేపట్లో పార్టీ పరంగా కూడా 3 మ్యాన్ కమిటీ అలాగే ప్రభుత్వం పరంగా కూడా 1 మ్యాన్ కమిటీ కూడా ఈ రెండింటికి సంబంధించి ఈరోజు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో తిరుమల కల్తీ వ్యవహారానికి సంబంధించి కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.